ఫ్రెండ్స్, మనము సెకండ్ క్లాస్‌లో 2 ప్రోగ్రామ్స్, 2 ప్రాబ్లమ్స్ ఫ్లో చార్ట్ ఇచ్చాను. మొదటి ఫ్లో చార్ట్ ఏంటంటే, డ్రా ఏ ఫ్లో చార్ట్ టు ఇంటర్చేంజ్ 2 నంబర్స్. 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ ఇంటర్మీడియేట్ వేరియబుల్. సో, మన క్రిందటి అల్గోరిథంలో సాల్వ్ చేసాం కదా! వితౌట్ యూజింగ్ ఇంటర్మీడియేట్ వేరియబుల్. దాన్నే మనము ఫ్లో చార్ట్‌లో చూపిద్దాం. వితౌట్ ఏ టెంప్ వేరియబుల్. సో, మీకు లాజిక్ తెలుసు కదా! లాజిక్ ఏంటి? 2 నంబర్స్ రీడ్ చేయాలి. 2 నంబర్స్ రీడ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్‌లో m m+n, n m-n, అండ్ థర్డ్ వన్ m m-n. సో, ఇలాగ మనం చేస్తే మనకి ఈ ఫ్లో చార్ట్‌ని సాల్వ్ చేయొచ్చు. సో, ఫ్లో చార్ట్ గీద్దాం. ఫస్ట్ ఏంటి? స్టార్ట్. ఓవెల్‌తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్. 2 నంబర్స్‌ని రీడ్ చేయాలి. రీడింగ్ ఎప్పుడు మనం పారలెలోగ్రామ్‌లో వాడతాం. పారలెలోగ్రామ్. రీడ్ m, n. ప్రాసెసింగ్‌లో మనం 3 స్టెప్స్ చేస్తాం. m m+n, m m-n. సారీ, ఇక్కడ ఒకటి మర్చిపోయాము. ఏంటి తెలుసు కదా! n m-1 రాయాలి. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? m m-n. వీటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్ వాడాలి కదా! ప్రింట్ m, n చివర్లో స్టాప్. సో, మనకు లాజిక్ తెలుసు కదా! ఇప్పుడు m 10 ఇచ్చాను. n 20 ఉందనుకుందాం. సో, m m+n. m ఎంత అయింది? 30 అయింది. n m-n. m-n అంటే 30 మైనస్ 20. n 10 అయింది. m m-n. ఇప్పుడు 30 మైనస్ ఇప్పుడు nలో ఎంత ఉంది వాల్యూ? 10 ఉంది. 10 ఉంది కాబట్టి మనకి 20 వాల్యూ వచ్చింది. ఓకే. సో, ఇంటర్చేంజ్ అయింది కదా! ఇప్పుడు m వాల్యూ ఎంత? m వాల్యూ అనేది 20 అయింది. n వాల్యూ అనేది 10 అయింది. సో, ఈ విధంగా మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. వితౌట్ యూజింగ్ ఎ టెంపరరీ వేరియబుల్. మీకు రెండో ఫ్లో చార్ట్ ఇచ్చాను కదా! డ్రా చేయమని. ఓకే. అదేంటి? డ్రా ఏ ఫ్లో చార్ట్ టు రీడ్ radius of a circle and find its area and circumference or perimeter అంటారు. సర్కంఫరెన్స్ అన్న పెరిమీటర్. ఏరియా అండ్ సర్కంఫరెన్స్. ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్‌ని సాల్వ్ చేయాలంటే
మీకు మ్యాథమెటికల్ ఫార్ములాస్ తెలిసుండాలి. ఓకే. రేడియస్‌ని ఆర్ అనుకుందాం. రేడియస్‌ని ఆర్ ఉన్నప్పుడు దాని ఏరియాని ఫైండ్ చేయాలంటే ఫార్ములా తెలుసు కదా! పై ఆర్ స్క్వేర్. ఇది ఏరియా ఫైండ్ చేయడానికి ఫార్ములా. సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. చుట్టుకొలత ఫైండ్ చేయాలంటే 2 పై ఆర్. 2 పై ఆర్ అంటే చుట్టుకొలత ఫైండ్ చేయొచ్చు. పై అంటే మీకు తెలుసు కదా! పై ఈక్వల్ టు పై అని పెడుతున్నాను. పై ఈక్వల్ టు 3.1415 ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఎప్పటికి మారదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఈ ఈ వాల్యూ తెలుసుకొని మనం ఆర్ వాల్యూ తెలుసుకుంటే అంటే రేడియస్ తెలుసుకుంటే ఏరియాని గాని, దాని సర్కంఫరెన్స్ గాని ఆ సర్కిల్‌కి ఫైండ్ చేయొచ్చు. ఓకే. దీన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో తీసుకుందాం. ఇప్పుడు ఇన్‌పుట్ ఏమవుతుంది? రేడియస్ అనేది ఇన్‌పుట్ అవుతుంది. ప్రాసెసింగ్ అనేది ఏంటి? మన ఏరియా గాని, సర్కంఫరెన్స్ గాని రెండిటిని ప్రాసెసింగ్ అంటాము. ఆ ఏరియాని, సర్కంఫరెన్స్‌ని రెండిటిని ప్రింట్ చేసేదాన్ని మనం అవుట్‌పుట్ అనుకోవచ్చు. సో, మీకు ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ సింబల్స్ తెలుసు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఫ్లో చార్ట్ దేనితో స్టార్ట్ అవుతుంది? ఒక ఓవెల్‌తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్సు, తర్వాత ప్రాసెసింగు, తర్వాత మళ్ళీ అవుట్‌పుట్ స్టేట్మెంటు, తర్వాత స్టాప్ అయిపోతుంది. సో, ఒక ఎలిప్స్ తీసుకున్నాను. సో, నేను ఎలిప్స్‌ని ఎలా చేస్తున్నానో ఈజీగా ఉంటుంది. స్టార్ట్. ఇప్పుడు ఇన్‌పుట్ ఏంటి? మనం ఏంటి రీడ్ చేయాలి? రేడియస్‌ని రీడ్ చేయాలి. ఓకే. ఇక్కడ ఇన్‌పుట్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. సో, రీడ్ ఆర్. నేను ఆర్ అనేది తీసుకున్నాను. ఏరియాని ఫైండ్ చేయడం అనేది ప్రాసెసింగ్‌లోకి వస్తుంది కదా! ఇన్‌పుట్‌ని ఆర్ తీసుకొని దాని ఏరియాలోకి ఫైండ్ చేస్తున్నాం. ఏరియా, ఏరియా ఈక్వల్ టు పై నేను డైరెక్ట్‌గా 3.1415 అని రాస్తున్నాను. ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఆర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా! నెక్స్ట్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్‌ని నేను ఎస్ఐఆర్ CUM అని తీసుకుంటున్నాను. 2 ఇంటూ 3.1415 ఇంటూ ఆర్. ఇది సర్కంఫరెన్స్. ఓకే. రెండిటిని కాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని మనం డిస్‌ప్లే చేయాలి. డిస్‌ప్లే చేయడానికి మళ్ళీ అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ వాడతాను. అవుట్‌పుట్ సింబల్స్ పారలెలోగ్రామ్, ప్రింట్ ఏరియా. ఏరియా ప్రింట్ చేసిన తర్వాత ఇంకేం చేయాలి? ప్రింట్ సర్కంఫరెన్స్. ప్రింట్ సర్కంఫరెన్స్. తర్వాత ఫ్లో చార్ట్ ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ ఎలిప్స్ రాస్తున్నాం. ఎలిప్స్. చివర్లో మనం స్టాప్ అని చేసేస్తాం. అంతే. సో, ఇది ఇన్‌పుట్ అవుతుంది. రేడియస్ అనేది ఇన్‌పుట్. ఈ 2 వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేస్తున్నాం. దీన్ని ప్రాసెసింగ్ అంటున్నాం. చివర్లో మనకి 2 ప్రింట్ చేస్తున్నాం. ఈ రెండిటిని మనం అవుట్‌పుట్ అంటున్నాం. సో, ఈ విధంగా ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే ఈ ఫ్లో చార్ట్‌ని ఇలా రాసుకుంటాం. మీరు అల్గోరిథమ్స్, ఫ్లో చార్ట్స్ అనేవి ఏ లాంగ్వేజ్ కన్నా ఒకేలా ఉంటాయి. మీకు బాగా అల్గోరిథమ్స్, ఫ్లో చార్ట్స్ బాగా వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట. అంటే డైరెక్ట్‌గా సిస్టమ్ దగ్గరికెళ్లి టైప్ చేసే కన్నా ఒక ఫ్లో చార్ట్‌లో రాసుకుంటే ఆ ఫ్లో ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టాప్ అయింది, కాలిక్యులేషన్స్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఈజీగా. యారో మార్క్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. యారో మార్క్స్ ఎప్పుడూ ప్రోగ్రామ్ యొక్క డైరెక్షన్‌ని చూపిస్తుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, 2 హోంవర్క్‌లు సాల్వ్ చేసాము. అల్గోరిథమ్స్, ఫ్లో చార్ట్స్.